Dr. Narayana Group of Institutions and I Create Degree College 100% placement. మీ భవిష్యత్తుకి మాది భరోసా. సో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క లివర్ బాగున్నది, మన లివర్ హెల్త్ బాగుంది అంటే అది ఎలా చెప్పొచ్చు అంటే లుకింగ్ ఎట్ ద స్కిన్. సో స్కిన్ బాగుంది, ఫేస్ గ్లో ఉంది అంటే యువర్ లివర్ ఈజ్ హెల్దీ. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ లివర్. అది ఎలా కుదురుద్ది? మనం తినే ఫుడ్స్లో కొంత పించ్ ఆఫ్ టర్మరిక్, ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకుంటే, గుడ్ ప్రోటీన్ తీసుకుంటే, బాగా నమిలి తింటే, సో మన యొక్క లివర్ అనేది ఒక టోల్ గేట్ అనమాట. ఒక టోల్ గేట్లో ఇప్పుడు నువ్వు అటు సైడ్కి వెళ్ళాలి అంటే నువ్వు వెళ్ళకూడదు అని చెప్పే టోల్ గేటే మన లివర్. మన ఫుడ్ని ప్రాసెస్ చేసే టోల్ గేటే మన లివర్. ఇట్ విల్ టెల్ నువ్వు ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వు, నువ్వు ఫ్యాట్ కింద కన్వర్ట్ అవ్వు అని చెప్పే టోల్ గేట్ ఈజ్ లివర్. లివర్ ఈజ్ లైక్ హార్ట్ తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్. ప్రతి ఆర్గన్ ఇంపార్టెంటే. సో ఎక్కువ పనిచేసేది, హార్ట్ కన్నా ఎక్కువ పనిచేసేది లివర్. ఓకే, సో ఆ లివర్ని మంచిగా చూసుకుంటే యూ విల్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ స్కిన్, బ్యూటిఫుల్ హెయిర్ ఆల్సో. సో స్కిన్ ఈజ్ లైక్ హెయిర్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆర్గన్ కదా. సో మన యొక్క బాడీ ఎప్పుడైనా కానీ హెల్దీ ఫుడ్ తిన్నాము అనుకోండి, ఇట్ విల్ పుషెస్ అవే ద బ్యాడ్ థింగ్. తినాలి. చాలామంది తినకపోవడం వల్ల ఫ్యాట్ లాస్ అవుతారు, అదే ఫ్యాట్ గెయిన్ అవుతారు. తినకపోవడం వల్ల ఫ్యాట్ గెయిన్ అవుతారు. సో హెల్దీ ఫుడ్ తినాలి. హెల్దీ ఫుడ్ ఎక్కువ తిన్నప్పుడు మన బాడీ చెప్పేస్తుంది ఆపేసేయని. సో హెల్దీ ఫుడ్ తినకపోవడం వల్ల ఫ్యాట్ అక్యుములేట్ అవుతాం. ఈ స్టార్స్ అందరూ అల్లు అర్జున్ గారు కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి, వీళ్ళందరూ వీళ్ళ డైట్లో, అంటే ఏ స్టార్ అయినా ఫర్ దట్ మ్యాటర్, వీళ్ళందరూ డైట్లో ఖచ్చితంగా ఏం తీసుకుంటారండి? తీసుకోవడం కాదు, మెయింటైన్ కన్సిస్టెన్సీ. నేను చెప్పిన లైఫ్ స్టైల్ బోర్ కొట్టకుండా కన్సిస్టెంట్గా అంటే ఆటోమేటికల్గా రిజల్ట్ వస్తుంది. సో ఏమేమి తీసుకుంటారు యూజువల్గా? స్టార్ డైట్స్ అంటే, పోనీ సెలబ్రిటీ డైట్స్ అంటే ఇంకా ఏమన్నా కొంచెం లేదండి, కాస్ట్లీగా లేదు. ఒకటి హెల్దీ లైఫ్ స్టైల్లో ప్రిపేర్ మీల్స్ ఎల్స్ ప్రిపేర్ టు ఫెయిల్. అది ఒక ఇంపార్టెంట్ ట్యాగ్ లైన్. నేను ఇన్స్పైర్ అయ్యింది ఆ ట్యాగ్ లైన్ అదే. సో మన యొక్క మీల్, మనం బ్రేక్ఫాస్ట్ చేసాం, వెంటనే మనం ఆలోచించాల్సిందే లంచ్ గురించి. అంటే లైక్ ఏదో ఫుడ్ లవర్స్ కింద కాదు, మనం తిన్నామంటే వీ హ్యావ్ టు ప్రిపేర్ లంచ్. ఇఫ్ యూ ప్రిపేర్ లంచ్, ఇఫ్ యూ ప్రిపేర్ డిన్నర్, అంటే నేను లైక్ వెన్ ఎవర్ మా ఫాదర్ ఉండేటప్పుడు ఐఎమ్ లైక్ ఏ ప్రిన్స్. నాకు నా వర్క్ లోడ్ కూడా డాడీ తీసుకునేవాళ్ళు కాబట్టి నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేవాడిని. బ్రేక్ఫాస్ట్ టైంలోనే నేను లంచ్, స్నాక్ అండ్ డిన్నర్ ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉండేవాడిని. అండ్ ఐ యూజ్ టు క్యారీ అలాంగ్ విత్ మీ. నా కార్లోనే చేసేవాడిని. సో నేను మా ఫ్యాక్టరీలో వర్క్ చేసేటప్పుడు 6 o'clock నేను డిన్నర్ చేసి 8 వరకు ఉండి నేను ఇంటికి వచ్చేవాడిని. సో మై డిన్నర్ ఈజ్ డన్. నేను ఇంటికి వెళ్ళి అగైన్ స్నానం చేసి పడుకుని పోవడమే. సో ఐ ప్రిపేర్డ్ మై మీల్స్ ఎహెడ్. లైక్ సెలబ్రిటీస్ చేసేది ఏంటంటే దే ప్రిపేర్ దేర్ మీల్స్ ఎహెడ్. ముందుగా ప్రిపేర్ ఉంటాయి, వాళ్ళకి రెడీగా ఉంటాయి. వాళ్ళు కష్టపడే కష్టానికి, వాళ్ళకున్న ప్రెషర్కి వాళ్ళ మీల్స్ వాళ్ళు ప్రిపేర్డ్గా చూసుకుంటారు కాబట్టి దట్ ఈస్ వాట్. ఇంగ్రీడియంట్స్ కాదు మెయిన్ థింగ్. దే విల్ ఫాలో ద పోర్షన్ సైజ్ విత్ ద ఎక్స్పర్ట్స్, న్యూట్రిషనల్ ఎక్స్పర్ట్స్ దగ్గర వాళ్ళు ఏ ఫుడ్ తినాలో ప్రిపేర్ చేసుకుని ఉంచారు. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. కంప్లీట్గా ఒక సెలబ్రిటీని ట్రాన్స్ఫార్మ్ చేసిన యాక్టర్, ఆ జర్నీ గురించి చెప్పండి. సో నేను ద ఫస్ట్ సెలబ్రిటీ క్లయింటెల్ హూమ్ ఐ వర్క్డ్ విత్ ఈజ్ లక్ష్మీ మంచు గారు. లైక్ వారితో పాటు వాళ్ళొక్కళ్ళనే కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్న 12 మెంబర్స్ని ట్రాన్స్ఫార్మ్ చేశాను. లైక్ వారు, వాళ్ళ హస్బెండ్ ఆనంద శ్రీనివాసన్, వీ కాల్ హిమ్ యాండీ, వెరీ నైస్ పర్సన్. మనోజ్ అండ్ లైక్ వాళ్ళ ఫ్రెండ్, లైక్ బెస్ట్ ఫ్రెండ్ ఒక ఆమె ఉంది, అఖిలారెడ్డి గారని, తర్వాత రకుల్ ప్రీత్ సింగ్. వీళ్ళందరికీ ఐ యూస్ టు ప్రిపేర్ మీల్స్. లైక్ వాళ్ళ యొక్క షెఫ్తో ఐ యూస్ టు టెల్ దెమ్ దిస్ టు బి టేకెన్ దిస్ టైమ్ అని చెప్పాము. లైక్ వాళ్ళంతా ఏంటంటే ఒక మోటివేషన్ లాగా 9 members కలిసి చేశారు ఒకేసారి. ఎవ్రీ వన్ గాట్ రిజల్ట్స్. సో దెన్ ఐ వాజ్ రిఫర్డ్ టు నవదీప్ గారు. వాళ్ళకి ఏం సజెస్ట్ చేశారు అంటే లైక్ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ బట్టి ఏమేం ఫుడ్ తినాలి ఏంటి అని. సో ఇప్పుడు ఆనంద్ శ్రీనివాసన్ గారు ఉన్నారు, లైక్ యాండీ. ఆయన ఐ నీడ్ టు ఈట్ లైక్ రెడ్ మీట్. నేను పొద్దున్న లేసి నాకు మటన్ కావాలి అని. సో ఐ యూస్ టు టెల్ గో విత్ ఇడ్లీ విత్ కీమా. సో లైక్ లక్ష్మి గారికి ఏంటంటే నేను పొద్దున్నే అంత మీట్ లవర్ని కాదు, నేను అసలు తిన్నంటే ఐ యూస్ టు ప్రిఫర్ దెమ్ ఎగ్స్ అండ్ నట్స్. ఆర్ ఇది బోరింగ్గా ఉంది అంటే ప్యాన్ కేక్స్ చేయడం, లైక్ హెల్దీ ప్యాన్ కేక్స్. దట్ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్. సో వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దే రిఫర్డ్ మీ టు నవదీప్ అండ్ అల్లు అర్జున్ గారు.
సో ఐ ట్రాన్స్ఫార్మ్ దెమ్. తర్వాత విజయ్ దేవరకొండ గారి లైగర్ ట్రాన్స్ఫర్మేషన్కి లైక్ వర్కౌట్స్తో కాదు, న్యూట్రిషనల్గా నా మీల్ వెళ్ళేది పోర్షన్, లైక్ కరెక్ట్ క్యాలరిఫిక్ వాల్యూతో ఉన్న ఫుడ్ వాళ్ళకి వెళ్ళేది. సో వీ ట్రాన్స్ఫార్మ్డ్ దెమ్. తర్వాత మెయిన్ నాకు మంచి లైక్ గుర్తింపు తెచ్చిందంటే విత్ గల్లా అశోక్ గారు, లైక్ గల్లా జయదేవ్ గారు అబ్బాయి ట్రాన్స్ఫర్మేషన్ చూసి వావ్ యూ గాట్ ఎ గుడ్ ట్రాన్స్ఫర్మేషన్ అని వాళ్ళ మేనమామ అన్నారు, హూ ఈజ్ నన్ అదర్ దెన్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. సో దెన్ ఐ స్టార్టెడ్ గివింగ్ ద మీల్ ప్లాన్ ఫర్ హిమ్. ఈవెన్ నౌ వెన్ హీఈస్ ఇన్ హైదరాబాద్, తన డ్రైవర్ వస్తాడు, మీల్ చేస్తాడు, తీసుకుని వెళ్ళిపోతాడు. హీఈస్ విత్ మీ ఆన్ అండ్ ఆఫ్ అయినప్పటికీ హీఈస్ విత్ మీ ఫ్రమ్ మోర్ దాన్ 2.5 years హీఈస్ విత్ మీ. లైక్ దట్ ఐ ట్రాన్స్ఫార్మ్డ్ మణిశర్మ గారు, లైక్ మ్యూజిక్ డైరెక్టర్. సో ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చూసి ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ మెగాస్టార్ చిరంజీవి గారు. లైక్ మణిశర్మ గారే తీసుకెళ్ళి పరిచయం చేశారు. సో లైక్ హీఈస్ మెగాస్టార్, హీ నోస్ ఎవ్రీథింగ్ ఆల్రెడీ. ఓన్లీ థింగ్ ఈజ్ ఆయనకి నచ్చింది మనం హెల్తీగా ఆ యొక్క క్యాలరీస్లో ఉండేలా ఫుడ్ పంపించేవాళ్ళు. లైక్ వీ యూస్ టు సెండ్ లైక్ కీన్వా చికెన్, తనకి వారికి ఇష్టం. సో వీ యూస్ టు సెండ్ మీల్స్ టు దెమ్. సో లైక్ ఎథికల్, లైక్ వీ షుడ్ ఆల్వేస్ ఫాలో ద 6 elements ఆఫ్ డీప్ హెల్త్ అనమాట. సో మనం తినాల్సిన దానికన్నా తక్కువ తిన్నప్పటికీ మన ఎనర్జీ లెవెల్స్ తగ్గకూడదు. మనం ఎప్పుడూ హోప్ఫుల్నెస్ అండ్ పాజిటివిటీతోనే ఉండాలి. మనం తినాల్సిన దానికన్నా తక్కువ తిన్నప్పటికీ మన యొక్క మెటబాలిజం తగ్గకూడదు. ఓకే, అండ్ వీ షుడ్ సపోర్ట్ ద ఎన్విరాన్మెంట్ ఆల్సో. సో అందుకనే హెల్దీ ఫుడ్ని మళ్ళీ ప్లాస్టిక్ బాక్స్లో తింటే అగైన్ ఇట్ ఈస్ అన్హెల్దీ. సో హియర్ వీ డోంట్ యూజ్ ప్లాస్టిక్ అట్ ఆల్. సో ప్లాస్టిక్ లేకుండా ఫుడ్ వీ విల్ డెలివర్ టు దేర్ డోర్ స్టెప్. ఎవరైనా కానీ లైక్ పీపుల్ హూ లవ్ దెమ్సెల్ఫ్ ఆర్ సెలబ్రిటీస్ నా దృష్టిలో. సో ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్, ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్. సో లాట్ ఆఫ్ మై క్లయింట్స్ ఆర్ డాక్టర్స్, మోస్ట్ ఆఫ్ మై క్లయింట్స్. సో డాక్టర్స్కి నాకన్నా 1000 ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. కానీ వాళ్ళకున్న బిజీ స్కెడ్యూల్ వాళ్ళకన్నా వాళ్ళ యొక్క ప్రొఫెషన్ని ప్రేమిస్తారు. దట్స్ ద రీజన్ ఫ్యూ ఆఫ్ ద డాక్టర్స్ ఆల్సో ఎండ్ అప్ విత్ ఒబేసిటీ. వాళ్ళల్లో హెల్త్ లవర్స్, నో డౌట్. ఐ ఆమ్ ద పర్సన్ హూ సెండ్ మీల్ ప్లాన్స్, ఎవ్రీథింగ్. లాట్ ఆఫ్ మై సెకండ్ హైయెస్ట్ క్లయింట్స్ ఆర్ లైక్ ఫిట్నెస్ ట్రైనర్స్, జిమ్ ప్రాక్టీషనర్స్. వాళ్ళంతా ఏంటంటే వాళ్ళ బాడీకి ఎలా తినాలి అనేది వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు బిజీ అయినప్పుడు దే కాంట్ ప్రిపేర్ దేర్ ఓన్ మీల్స్, ఈవెన్ దే విల్ ఫెయిల్. సో దెన్ దే విల్ ఆప్ట్ ఫర్ మై రావియోలీ ఫిట్ ఫుడ్స్. లైక్ దట్, లైక్ హైయెస్ట్ క్లయింట్స్ ఆర్ డాక్టర్స్, ఫిట్నెస్ ట్రైనర్స్, దెన్ కమ్స్ తెలుగు ఫిలిం స్టార్స్. తెలుగు ఫిలిం స్టార్స్ అని నేను స్పెసిఫిక్గా ఎందుకు అడుగుతున్నానంటే అందరం వీ లుక్ అప్ టు దెమ్ కాబట్టి వాళ్ళ పేరు చెప్పిన వెంటనే కొంచెం ఒక తెలియని జోష్ వస్తుంది. అవునవును. సో ఇప్పుడు మీరు చిరంజీవి గారికి క్వినోవా చికెన్ ఫేవరెట్ అని ఎట్లా చెప్పారు, అల్లు అర్జున్ గారికి ఏంటి ఫేవరెట్, లక్ష్మి గారు ఏది ఎక్కువ ఇష్టంగా తింటారు, రకుల్ ప్రీత్ సింగ్ గారికి మీరు ఏది సజెస్ట్ చేసేవారు? యా, లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అండి. లైక్ షీ ఈజ్ నాట్ ఎ మీట్ ఈటర్. లైక్ నాకు మీట్స్ ఎక్కువ తినాలి, లైక్ ఎక్కువ ప్రోటీన్ తినాలి అన్న టైప్ పర్సన్ కాదు లక్ష్మి గారు. సో షీ ఆల్వేస్ ఈట్ సమ్ కైండ్ ఆఫ్ స్వీట్, లైక్ ఈవెన్ స్వీటీ బ్రేక్ఫాస్ట్ సిస్టమ్, లైక్ ప్యాన్ కేక్స్ కానీ. ఈవెన్ మహేష్ బాబు గారికి కూడా హీ లైక్స్ ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ ఇన్ ఎ స్వీట్ ఫామ్. అందులో లైక్ వాట్ యూ కాల్ ప్రోటీన్ పౌడర్ వేసి ఇఫ్ వీ సెండ్ దమ్ హీ లవ్స్ దట్ ఫుడ్. లైక్ దట్ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్ అండి. లైక్ సమ్ టైమ్స్ ఏంటంటే కొంతమంది అసలు వెజిటబుల్స్ పక్కన పెట్టేస్తారు. వెజిటబుల్స్ పక్కన పెట్టేస్తే వాళ్ళ గట్ హెల్త్ బాగోదు కదా. సో దే నీడ్ టు ట్రస్ట్ ravioli, they need to trust me. Once they trust, once they follow it, they will get results. 1 in 100, 200 మధ్యలో వాళ్ళకి లైక్ 200లో ఒకళ్ళకి కానీ 100లో ఒకళ్ళకి కానీ సమ్ టైమ్స్ నేను పంపించిన వాళ్ళకి గట్ అప్సెట్ అవుతుంది. వాళ్ళకి వామిటింగ్స్ అవ్వడమో లేకపోతే మోషన్స్ అవ్వడమో జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ క్వైట్ కామన్, దట్ ఈస్ వర్కింగ్ ఫర్ దెమ్. ఎందుకంటే వాళ్ళకున్న లైఫ్ స్టైల్కి లాట్ ఆఫ్ బ్యాడ్ అక్యుములేట్ ఉన్నప్పుడు వెన్ వీ ఈట్ గుడ్ థింగ్ వాట్ విల్ హ్యాపెన్, ఇట్ విల్ షో ఇట్స్ కరెక్ట్ ఇది కదా. సో అలాంటి అయినప్పుడు భయపడకూడదు ఫస్ట్ డే. సో యూ నీడ్ టు ట్రస్ట్ మీ అట్లీస్ట్ ఫర్ 1 week. గాట్ ఇట్. 1 week ట్రై చేసిన తర్వాత యువర్ బాడీ విల్ సే థ్యాంక్ యూ టు యూ. వీఆర్ ఫ్యూలింగ్ అప్ ఇన్ ఎ రైట్ వే. మీకు ఇష్టమైంది మీరు తినండి అని చెప్తాను. ఇప్పుడు నాకు అప్పుడప్పుడు లైక్ ఐ ఫీల్ లైక్ ఐ క్రేవ్ ఫర్ వాటర్ మిలన్ తినాలి. అది లైక్ ఇది ఏ రైట్ టైం రైట్ పోర్షన్ అదేం కాదు, తినేయడమే. లైక్ దట్. అలాగా ఐ క్రేవ్ ఫర్ మై స్వీట్ పొటాటోస్. మా అమ్మమ్మ చేసిన, మా మదర్ చేసిన స్వీట్ పొటాటోస్. ఇంకా మా మదర్ దగ్గరికి వెళ్తే నో డైట్ నథింగ్. వారు ఏం చేసింది చక్కగా హ్యాపీగా తినాలి. అంటే లైక్ మన యొక్క నోరు ఊరాలి, సలైవా ప్రొడ్యూస్ అవ్వాలి. సో ఇప్పుడు మనకి పిజ్జా కానీ బర్గర్ కానీ జంక్ ఫుడ్ తినేటప్పుడు మనకి సలైవా ప్రొడ్యూస్ అవ్వదు. మనకి
అది అవైలబుల్గా ఉంది కాబట్టి నచ్చి ఎక్కువ 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 తినేస్తాం కాబట్టి కంట్రోలింగ్ ఉండక మనకి నోరూరేది మన ఇంటి ఫుడ్డే ఎప్పుడైనా. సో అలాగా ఐ కెన్ సెండ్ ఫుడ్ మీల్స్ టు దేర్ డోర్ స్టెప్. ఎందుకంటే ఐ విల్ ప్రిపేర్ మీల్స్ ఎహెడ్ ఫర్ దెమ్ సో దట్ దే విల్ నాట్ ఫెయిల్. గాట్ ఇట్. సో అది ఇండైరెక్ట్లీ వాళ్ళ వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది చాలా. సో చాలామంది సెలబ్రిటీస్తో మీరు వర్క్ చేశారు కాబట్టి సెలబ్రిటీస్ అందరూ ఒక హ్యాబిట్ రెగ్యులర్గా ఫాలో అవుతారు, ఇది హెల్దీ మార్నింగ్ హ్యాబిట్ అంటే మీరు గమనించింది ఏంటి, ఆర్ మీరు సజెస్ట్ చేసిన తర్వాత అయినా సరే వాళ్ళు ఫాలో అయ్యేది ఏంటి? మెయింటైనింగ్ గుడ్ స్లీప్ అండి. దే విల్ మెయింటైన్ గుడ్ స్లీప్, దే విల్ ప్లాన్ అహెడ్, దే విల్ ప్లాన్ అహెడ్, దే విల్ వేక్ అప్ ఎర్లీ. ఆ షూటింగ్ స్కెడ్యూల్స్ అన్ని అప్ అండ్ డౌన్ ఉంటూ ఉంటాయి, క్రేజీ ఉంటూ ఉంటాయి. అలా ఉన్నప్పుడు దే విల్ నాట్ డూ వర్కౌట్. సో చాలామంది జిమ్లో చనిపోవడానికి అన్నిటికీ కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్లీప్. సో ఇది నాకు ఊహ తెలిసి ఒక 2006లో అనుకుంటా, లైక్ ఈవెన్ సెలబ్రిటీస్ చాలామంది జిమ్లో చనిపోతున్న ఇవన్నీ కాకముందే ఎస్ఏపిలో పనిచేసే ఒక హెడ్ హీ యూస్ టు డూ వర్కౌట్ ఎవ్రీడే, లైక్ ఒక్కరోజు కూడా మానకుండా రెగ్యులర్గా వర్కౌట్ చేసేవారు. ఒక రోజున వర్కౌట్ చేస్తూ చేస్తూ ఫెయింట్ అయిపోయి చనిపోయారు జిమ్లో. సో అరే రెగ్యులర్గా వర్కౌట్ చేస్తాడు, వాట్ ఈస్ ద రీజన్ వై హీ ఫెయిల్డ్, ఎందుకు చనిపోవడానికి మెయిన్ కారణం ఏంటని తెలిస్తే బికాస్ ఆఫ్ వర్క్ ప్రెషర్. He used to sleep only 4 hours every day, so that he piled up negative stress on their body. That lead to sudden heart stop అన్నమాట. లైక్ యూజువల్గా అండి ఈ సెలబ్రిటీ స్కిన్ చూసుకుంటే ఎప్పుడు గ్లోయింగ్గా ఉంటుంది. వాళ్ళు ఏం తింటే అంత గ్లో ఉంటుంది ఫేస్లో. వాళ్ళకి యాక్టివిటీ కూడా బాగుంటుందండి. దే డూ వర్కౌట్ అలాట్. ఆ వచ్చే స్వెట్ ఉంటుంది చూసారా, దట్ ఆఫ్టర్ వర్కౌట్ గ్లో అని చెప్పి ఫొటోస్ పెడతా ఉంటారు కదా. సో దట్ గ్లో అంటే లైక్ అది వర్కౌట్ చేసేటప్పుడు కూడా వీ షుడ్ నాట్ వైప్ యువర్ ఫేస్, ఒక తొడవకూడదు. సో యూ షుడ్ కీప్ ఇట్ ద సేమ్ వే, సో దట్ ఆ ఇన్సైడ్ నుంచి వచ్చే ఆ స్వెట్ ఇట్ విల్ యాక్ట్ లైక్ ఎరేజర్. మన ఫేస్లో ఉన్న ఫేస్ మార్క్స్ ఇవన్నీ పోవడానికి ఇట్ యాక్ట్స్ లైక్ ఎరేజర్ అనమాట. సో అగైన్ ఆ వాటర్, ఆ యొక్క స్వెట్ పోవాలి అంటే జస్ట్ స్ప్లాష్ ఇట్ విత్ వాటర్ అగైన్. డోంట్ అప్లై టూ మచ్ ఆఫ్ సోప్, యూజ్ ఫేస్ వాష్. మన ఆడియన్స్కి కూడా సెలబ్రిటీ లెవెల్ స్కిన్ గ్లో కావాలి అని అంటే ఇంట్లో జరిగే ఒక మంచి టిప్ చెప్పండి, ఇంట్లో చేసుకోగలిగిన ఒక మంచి టిప్ చెప్పండి. హ్యాపీగా పడుకొని వర్కౌట్ చేయండి, దట్స్ ఇట్. యూ విల్ గెట్ ఎ లైక్ యువర్ బాడీ విల్ టెల్ యూ, ఇట్ విల్ గివ్ యూ, ఇట్ వోంట్ అలౌ యూ టు ఈట్ అన్హెల్దీ ఫుడ్. అల్లు అర్జున్ గారి లాగా మంచి ట్రాన్స్ఫర్మేషన్ రావాలంటే ఏం చేయాలి? డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, అంతే. ప్రతిదానికి ఆన్సర్ అదే అండి, సేమ్ థింగ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇదేం ఉండదు, కన్సిస్టెన్సీ. వాళ్ళు ఎలాగా అంటే వాళ్ళు ఫర్ ద టు ట్రీట్ ద ఫ్యాన్స్ దే విల్ బీ డెడికేటెడ్, దే విల్ బీ కన్సిస్టెంట్. ఈ డెడికేషన్ కన్సిస్టెన్సీ ఉంది అంటే నథింగ్ కెన్ స్టాప్ యూ. విజయ్ గారు, సెలబ్రిటీలకే కాదు, మీ పేజ్ ఒకసారి ఓపెన్ చేస్తే, మీ వెబ్సైట్ ఓపెన్ చేస్తే 1,00,000 మందిని ట్రాన్స్ఫార్మ్ చేయాలి అన్న ఒక మిషన్, మీ గోల్ ఏదైతే పెట్టుకున్నారో అది ఫస్ట్ చూసి ఆశ్చర్యపోయాను. అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఏం చేస్తారు మీరు? అంతమందిని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు? అంటే మీరు ఏమేమి సర్వీసెస్ అందిస్తారు? హౌ డు యూ కేటర్ టు సో మెనీ పీపుల్ తెలుసుకుందామని అనిపించింది. సో బిఫోర్ కమింగ్ ఇన్ టు దిస్ హెల్త్ అండ్ వెల్నెస్ అండి, ఐఎమ్ ఏ ఎంటర్ప్రెన్యూర్. ఐ డూ హ్యావ్ మై ఇండస్ట్రీస్ ఇన్ విజయవాడ. లైక్ ఉషా హ్యాండ్ పంప్స్ అనేది మా బ్రాండ్. ఐఎమ్ ద థర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ దట్ కంపెనీ. ఈవెన్ నౌ 150 పీపుల్ విల్ వర్క్ ఇన్ మై కంపెనీ. కానీ ఒక హెల్త్ అండ్ వెల్నెస్ మీద నాకు ఇంట్రెస్ట్, ప్యాషన్ మీద ఐ స్టార్టెడ్ మై మెయిన్ మిషన్. అంటే నేను ఒక మెటలర్జికల్ డిగ్రీని పక్కన పెట్టేసి నేను న్యూట్రిషన్లోకి రావాలి అంటే నాకంటూ ఒక విజన్, ఒక ఫిలాసఫీ ఉండాలి అని నా గైడ్ చెప్పారు. సో నా మిషన్ వచ్చేసి ఐ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ 100,000 people, drastically improve their immunity and fat loss using the powerful tool called healthy lifestyle. That is my clear mission. నాకంటూ ఒక విజన్ కూడా ఉంది. సో దట్ పీపుల్ షుడ్ నాట్ డై ఆన్ ఏ హాస్పిటల్ బెడ్. మనం నచ్చిన పని చేస్తూ చనిపోవాలి. వీ షుడ్ లీవ్ అవర్ సోల్ బై డూయింగ్ వాట్ ఎవర్ యూ లవ్ ద మోస్ట్. ఒక అబ్దుల్ కలాం గారు లాగా ఒక నాలెడ్జబుల్ స్పీచ్ ఒక స్టేజ్ మీద ఇస్తూ చనిపోవాలి. మనకు నచ్చిన పని చేస్తూ మనం చనిపోవాలి. దట్ ఈజ్ మై విజన్. అండ్ మై ఫిలాసఫీ ఈజ్ ఈటింగ్ రైట్ ఫుడ్, రైట్ టైం, రైట్ క్వాంటిటీ, రైట్ క్వాలిటీ. ఈ అన్నిటికీ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రిపేర్ మీల్స్. మన యొక్క మీల్స్ ముందుగానే ప్రిపేర్ అయిపోయి ఉండాలి. దెన్ యూ విల్ నాట్ ఫెయిల్. ఇఫ్ యూ డోంట్ ప్రిపేర్ మీల్స్, ప్రిపేర్ టు ఫెయిల్. దట్ ఈజ్ మై దాంతో ఐ స్టార్టెడ్ సెండింగ్ మీల్ ప్లాన్స్ టు ఎవ్రీవన్. అఫోర్డబుల్ రేంజ్లోనే ఉంటాయా విజయ్ గారు? అఫోర్డబుల్ రేంజ్ అనేది
క్లయింట్సే చెప్పాలి. సో దెర్ ఇస్ నాకు ఒక సర్జన్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ లైక్ ఫ్రెండ్ అనమాట. అంటే బికాజ్ హీ ఈజ్ టేకింగ్ మీల్స్ ఫ్రమ్ లైక్ 6 months రెగ్యులర్గా తీసుకున్నారు ఆయన. 7th month ఆయన ఫోన్ చేసి, విజయ్ ఎవ్రీ మంత్ నేను 30,000 నేను చాలా ఎక్కువ, ఇట్స్ బర్నింగ్ మై పాకెట్, నువ్వు ప్రతిరోజు పంపించే ఫుడ్ నేను ఫోటో తీసుకుంటున్నాను, ప్రోటీన్ కార్బోహైడ్రేట్ ఫ్యాట్ ఎంతెంత పంపిస్తున్నావు నేను అంతా ఎక్సెల్ షీట్ మీద రాశాను, నాకు ఇప్పుడు నేను నా మీల్ నాకు చేసుకోవడం వచ్చేసింది, ఈ మంత్ నాకు ఇంకా పంపించద్దు ఆపేసే అన్నారు. 8th month ఆయనే ఫోన్ చేసి, బాబు నాకు పంపించేసాయి, ఎందుకంటే ఆయనకి అన్ని మీల్స్ కుక్ చేసుకోవడానికి 38,000 అవుతుందంట. అండ్ పొద్దు నుంచి సాయంత్రం వరకు తను కిచెన్లోనే ఉంటున్నాడు. అండ్ హీ ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ వేస్టేజ్. తన కోసం తను ఒక్కళ్ళ గురించే తను కుక్ చేసుకుంటున్నారు కాబట్టి వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది, లాట్ ఆఫ్ ఫుడ్ వేస్టేజ్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ బర్నింగ్ మై పాకెట్, బర్నింగ్ మై టైమ్. యువర్ ఫుడ్ ఈజ్ మచ్ చీపర్, సెండ్ మీ యువర్ ఫుడ్ అని 7th day నుంచి ఈ రోజుటి నుంచి కూడా వెళ్తున్నది ఆయనకి. నిన్నే మెసేజ్ చేశారు ఆయన. సో వెన్ నా ఫుడ్డే తీసుకుంటే ఇంకా ఫుడ్ కోసం ఖర్చు పెట్టకపోతే మైన్ ఈజ్ చీపర్. నేను ఇంకో విధంగా ఎలా చెప్తాను అంటే, విజయ్ రావియోలీ ఫిట్ ఫుడ్స్ దగ్గర విజయ్ మంగం చేసిన మీల్ ప్లాన్ తీసుకుంటే ఒక 30,000 ఖర్చు పెడుతుంటే, యూ షుడ్ బికమ్ ప్రొడక్టివ్ 90,000. నువ్వు 90,000 సంపాదించాలి మన యొక్క వర్క్ని డెవలప్ చేసుకొని. సో యూ విల్ బికమ్ యువర్ 3x. నీ యొక్క ఇన్కమ్ని డెవలప్ చేయడానికి హెల్ప్ అయ్యే ఇది నా ప్లాన్, బికాస్ ఐఎమ్ సేవింగ్ యువర్ టైమ్.